బేసిక్గా ఇక్కడ అదానితోనూ దీనిలతోనూ గవర్నమెంట్ ఏమి ఒప్పందం కాదు. సెకి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏపీ గవర్నమెంట్ అనేది అగ్రిమెంట్ కావడం జరిగింది. సెకి అనేది కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఒకటి నడుస్తూ ఉంటుంది. ఈ గవర్నమెంట్కు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా దానితో అవుతుంటుంది. పవర్ కొనుక్కోవడం కానీ ఇవన్నీ. అదానితో ఎటువంటి ఒప్పందము కాలేదు. అన్నిటికంటే ముందు ఏంటంటే 2014 నుంచి 19 మధ్యలో సగటున యావరేజ్గా చంద్రబాబు నాయుడు గారు ₹5.10 పర్ యూనిట్కి అగ్రిమెంట్ కావడం జరిగింది. కానీ మన జగన్ రెడ్డి అంతా ఇదైపోతుందనే ఉద్దేశంతో ఎక్కువగా కంపెనీస్కి తెలిసిన ₹2.49 అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి ఇవన్నీ స్టేట్ మీద ఎక్కువగా పడతా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మాకు బర్డన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన చేపించడం జరిగింది, అగ్రిమెంట్ కావడం జరిగింది. సో ఇది ఇక్కడికి సంబంధించిన దీనికి సంబంధించిన చేస్తే 2015 నుంచి ఎన్ని విండ్ వాళ్ళు 91 అయినారు, 3494 ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనకు పెద్ద అవసరం లేని ఇది అనమాట. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో సోలార్ దానికైతే ₹6.99 కూడా అయిన సందర్భం ఉంది. ₹6.99 కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగా తగ్గించడం జరిగింది. నేను అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే లోకల్గా మా మున్సిపాలిటీస్లలో కూడా ఆ గవర్నమెంట్లో కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా ఒక 20 కోట్ల దాకా కూడా పేరుకుపోయిన సందర్భంలోనే మేము ఎప్పుడు ఈ గవర్నమెంట్ దట్ ఈస్ 19 to 24 మధ్యలో చూసినప్పుడు 15th ఫైనాన్స్ డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ డిస్కమ్స్కి దీనిలకు ఎలక్ట్రిసిటీ దాంట్లో కానీ డబ్బులన్నీ ఫస్ట్ కట్ చేస్తా పోయేది. నాకు తెలిసి లోకల్ సర్పంచులకు ఐడియా ఉంటుంది, మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకు ఐడియా ఉంటుంది. 15th ఫైనాన్స్ డబ్బులన్నీ కూడా దీనిలోకి కట్ అయిపోతూ ఉంటుంది. చాలామంది కూడా అప్పుడు బాధపడినారు, మా డబ్బులన్నీ సర్పంచుల డబ్బులన్నీ పోతున్నాయి, అన్ని దీనిలో కట్ అయిపోతున్నాయి అని చెప్పేసి. అదేంటంటే పాపము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ అప్పులు దగ్గర వీళ్ళైన అగ్రిమెంట్స్ ఇవన్నీ చూస్తే 26,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అగ్రిమెంట్స్ అన్నిటికీ కూడా వీళ్ళు కావడం జరిగింది. సో అవన్నీ కూడా అప్పులు బకాయిలన్నీ కలిస్తే 86,215 కోట్ల రూపాయలకి చంద్రబాబు నాయుడు చేసిన పాపం ఈయన సంపద ఆ విధంగా సృష్టించిపోయినాడు అనమాట. దానికి ఏం చేస్తాం, ఈ గవర్నమెంట్ వస్తానే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తానే ఆ బిల్స్ అన్ని కట్టాలి, వెయ్యాలి అనే ఉద్దేశంతో వాటి మీద ఇమ్మీడియట్గా రావడం జరిగింది. మా మున్సిపాలిటీలో ఉన్న 15th ఫైనాన్స్లు, సర్పంచులు ఉన్న 15th ఫైనాన్స్ డబ్బులంతా కూడా ఎలక్ట్రిసిటీ బిల్స్కి పోవడం జరిగింది. చాలామంది సర్పంచులు కూడా ఆవేదన చెందిన మాట వాస్తవం. ఆ బిల్స్ అనేది దీనిలో పోతున్నాయనే వాస్తవం. సో మనం అందరము కూడా ఆలోచించుకో. ఇప్పుడు మా ధర్మవరంలో కూడా అదాని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అదాని అంటే ఇట్స్ ఏ హైడల్ ఉంటుంది. మార్నింగ్స్ పైకి లిఫ్ట్ చేస్తారు ₹2.49. పీక్ టైంలో హైడల్ ద్వారా కిందికి ఇస్తారు. ఇప్పుడు కర్నూలులో స్టార్ట్ అయింది, మాకు స్టార్ట్ అయింది. నో డౌట్ నేను అదాని గొప్ప వ్యక్తి, దేశాన్ని ఉద్ధరించినాడు అని నేను చెప్పను, కానీ ఆయన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటూ పోవడం జరిగిందనమాట. సో నిన్నటి కథనం ప్రకారం దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయలకు దానికి సంబంధించి దానికి సంబంధించి డబ్బులు బ్రైబ్ చేసినట్టు, అది జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఆఫీసర్లకు లంచం ఇచ్చినట్టు. ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ ₹5.10 నుంచి ₹2.49 తగ్గిస్తే కంపెనీకి లాస్ అవుతుంది. కంపెనీకి లాస్ అయినప్పుడు వాడు డబ్బులు ఎందుకు ఇస్తాడు? కంపెనీకి ఏదైనా కానీ లాభం వచ్చే విధంగా చేస్తే, ఆ ₹5ని ₹8 చేసినాడు అనుకో, ఖచ్చితంగా ప్రభుత్వానికే నష్టం వచ్చే విధంగా చేసినాడు, కంపెనీకి లాభం వచ్చే విధంగా చేసినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చింటారు అంటే ఒక రీజన్ ఉంటుంది.
కాబట్టి ఆ విధంగా ఎక్కడ జరగలేదు. ఇంకా ఈయన సగానికి సగం తగ్గించినాడు. అంటే ఆ కంపెనీ ఇంతకుముందు అయిన అగ్రిమెంట్స్ కూడా చాలా మంది కోర్టుకు పోయినారు. ఐ రిమెంబర్ లీగల్గా కూడా చాలా మంది కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి కోర్టులోంచి దాని మీద స్టేలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని నెగోషియేట్ చేసి ప్రైజ్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మా దరిద్రం ఏంటంటే మా పార్టీ మామూలుగా ఏమంటారంటే వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నిందలన్నీ పడాల్సి వస్తుంటది. మా పార్టీ ఏమన్నా చంద్రుని చూస్తే పార్టీ పెట్టినట్టుంది. పొద్దున్న లేచిన నుంచి ఈ నిందలు దీన్ని తుడుచుకోవడానికే సరిపోతుంది. అప్పుడు 1,00,000 కోట్లు అండి. సిబిఐ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత 1,500 crores కంటే దీంట్లో లేవు. అది కూడా ఇది జరుగుతుంది. చాలా కూడా ఇప్పటికే డిశ్చార్జ్లు కూడా అయిపోవడం జరిగింది. ఎంతంటే ఇవి మోయడానికే మా దరిద్రం అంతా కూడా మేమంతా మా పార్టీ నడపడానికి సరిపోయే పరిస్థితికి వస్తుంది వీళ్ళు చేసే ఇది. ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇదే పేపర్లో ఈరోజు ఏం రాసినారు, 2,76,333 కోట్ల రూపాయలు అదాని ఇన్వెస్ట్మెంట్ పెట్టినారని చెప్పినారు. అంతకుముందు ఏం చెప్పారు, అసలు పరిశ్రమలే రాలేదు, పరిశ్రమలే ఇక్కడ లేవు, మొత్తం అందరు పారిపోయినారు అన్నారు. ఇప్పుడు చూస్తే అందరూ కూడా ఇక్కడ 2,76,333 కోట్లు పెట్టినారు. వీళ్ళ పత్రికలోనే గెజిట్ పేపర్లలోనే రాసినారు అనమాట. దాన్ని ఏమనుకోవాలా? సో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్లకు అబద్ధాలు చెప్పడం, దానికి ఇది మోసం చేయడము, ఇది చేయడం చెప్పి నేను అది చూసిన తర్వాత ఈరోజు అసెంబ్లీ లాస్ట్ డే అనుకుంటా, ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. అసెంబ్లీలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట్లాడి, ఎందుకంటే కింద పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది, ఆ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేస్తారు. సో సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, అడుగుతాడు, డిమాండ్ చేస్తాడు అంటున్నాను. మరి ఎందుకు డిమాండ్ చేయలేదో అడుగుతాను. ఖచ్చితంగా ఇది ఒక మంచి ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి. అదానీ మీద గతంలో ఇంతకుముందు అయిన ఒప్పందాల మీద ఈయన మీరు చెప్పిన 2,000 కోట్లు 1,700 కోట్లు ఏమైనా జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరండి. ఎందుకంటే ప్రజాధనం ఊరికనే మనం ఎందుకు వదిలిపెట్టాలా? కాబట్టి ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అడగాలి, మోడీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, వేసి ఆ ఎంక్వైరీలో ఈ విధంగా ఇచ్చినారనే విషయం కూడా తేలాలి. పాపం ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడటంలే అది సిబిఐ ఎంక్వైరీ గురించి. ఎందుకంటే ఇది కూడా ఒక లడ్డు కహాని లాగానే అయిపోయింది.